కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ బెహరా పేరిందేవి, బెహరా సత్యనారాయణమూర్తి, డాక్టర్ వివి వెంకటరమణ గార్ల సంపాదకత్వంలో వెలువడిన మధ్యతరగతి మందహాసం బెహరా వెంకట సుబ్బారావు సర్వలభ్య రచనలు కథా సంపుటం నుండి వీడ్కోలు కథ. రచన కీర్తిశేషులు బెహరా వెంకట సుబ్బారావు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ బెహరా సత్యనారాయణ, శ్రీమతి విజయలక్ష్మి దంపతులకు 28 జూన్ 1935 సంవత్సరంలో బెహరా వెంకట సుబ్బారావు గారు తూర్పుగోదావరి జిల్లా పిడపర్తి గ్రామంలో జన్మించారు. వీరి విద్యాభ్యాసం అంతా పోలవరం, యలమంచిలి, తుని, కొత్తవలస పట్టణాల్లో జరిగింది. సుబ్బారావు గారు చదువులో ఎప్పుడూ ముందు వరుసలో ఉండేవారు. వారు ఎస్ఎస్ఎల్సీ చదువుకునే రోజుల్లో లిఫ్కో చెన్నై వారు నిర్వహించిన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ పరీక్షలో బహుమతి సాధించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో 1958 ఏప్రిల్ 20వ తేదీ నాడు అనకాపల్లిలో చేరి కొత్త వలసలో హెడ్ పోస్ట్ మాస్టర్ శ్రేణిలో 1993 సంవత్సరం జూన్ 30వ తేదీన పదవీ విరమణ చేశారు. సుబ్బారావు గారు 1958 సంవత్సరంలో సాహితీ రంగంలోకి అడుగుపెట్టారు. రచయితగా మంచి పేరు ప్రఖ్యాతులు గడించారు. ప్రముఖ వార మాసపత్రికలలో దాదాపు 200 కథలు, 3 సీరియల్స్ రాశారు. వీరి కథలు ఆకాశవాణిలో కూడా ప్రసారమయ్యాయి. వివిధ పోటీల్లో దాదాపు 25 బహుమతులు పొందారు. వీరి కొటీసు అనే కథను ఏషియన్ లాంగ్వేజెస్ బుక్ సొసైటీ ప్రచురించింది. అభ్యుదయ వేదిక హైదరాబాద్ వారు 1984లో నిర్వహించిన మాదిరెడ్డి సులోచన స్మారక కథల పోటీలో ఆయన రాసిన విలువలు అనే కథకు బహుమతి లభించింది. 1988 ఉగాది సందర్భంగా దానిని తన అభిమాన కథానాయకుడు అక్కినేని చేతుల మీదుగా అందుకున్నారు. ఉగాది, సౌమ్య, ఉదయం వంటి ప్రముఖ పత్రికలు ప్రారంభమైనప్పుడు కథలను పంపమని కోరడం ఆ రోజులలో సాహితీ రంగంలో ఆయనకున్న ప్రత్యేక స్థానాన్ని చెబుతుంది. ఆయన కథల సంకలనాన్ని తేవాలనేది ఆయన చిరకాల కోరిక. దానిని ఆయన మరణానంతరం 2006లో ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు గారి చేతుల మీదుగా శ్రీకాకుళం కథానిలయంలో విడుదల చేసి వారి శ్రీమతి గౌరీకాంతం గారికి అంకితమివ్వడం వారి ఇంటిల్లిపాదికి ఎంతో సంతృప్తినిచ్చిన సంఘటన. ఇటీవల వారి కుమారులు శ్రీ బెహరా సత్యనారాయణమూర్తి గారు వారి కథలను మధ్యతరగతి మందహాసం బెహరా వెంకట సుబ్బారావు సర్వలభ్య రచనలు పేరిట ఒక సంపుటంగా వెలువరించారు. ఈ కథా సంపుటం ఎంత ప్రజాదరణ పొందిందంటే అత్యంత స్వల్ప కాలంలోనే ఎంఎస్కో వారిచే 2వ ముద్రణగా ప్రచురించబడింది. ఆయన కథలను కన్నడ భాషలో శ్రీకాంత్ అనే ఆయన అభిమాని అనువదించారు. హిందీ భాషలోకి డాక్టర్ చిట్టెళ్ల నిర్మలాదేవి అనువదిస్తున్నారు. ఆంగ్లంలో వీరి కథలు ఎస్ వినయ్ భూషణ్ రావు గారు అనువదిస్తున్నారు. శ్రీ బెహరా వెంకట సుబ్బారావు గారు 1998 సంవత్సరంలో స్వర్గస్థులయ్యారు. మద్రాసు పోయే మెయిల్ వచ్చి ఆగింది. నా సూట్ కేసుని, ఎయిర్ బ్యాగ్ని తీసుకుని ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళా. కండక్టర్ నా బెర్త్ చూపించాడు. అది డి క్యాబిన్. 4 బెర్తులున్నాయి. నాది లోవర్ బెర్త్. నా సామానుని అనువైన స్థలంలో పెట్టుకున్నా. తర్వాత కిటికీ దగ్గర కూర్చున్నా. మరొక 3 వచ్చి కూర్చున్నారు. అటు ఇటు 3 చొప్పున కూర్చున్నాం. ఆ వచ్చిన వారు 3 వారి మాటలను బట్టి రైల్వే ఉద్యోగులను తేలిపోయింది. అది వారి స్వంత బండి, క్షమించాలి. వాల్తేరు రాగానే ఆ 3 దిగిపోయారు. మరో ప్యాసింజరు సుమారు 60 సంవత్సరాలుంటాయి హడావిడిగా మా క్యాబిన్లోకి వచ్చాడు. వాల్తేరులో కూలీలతో హిందీలో మాట్లాడుతున్నాడు. నా పైనున్న బెర్తు ఆయనకు కేటాయించబడింది. అంతకుముందే నాకెదురుగానున్న 2 బెర్తుల్లోనూ ప్యాసింజర్లున్నారు. పైనున్న ఆయన బెంగాలీ వారపత్రిక తిరిగేస్తున్నాడు. అడుగునున్న ఆయన ఇండియన్ ఎక్స్ప్రెస్ చదువుకుంటున్నాడు. ఆయన్ని చూస్తే తమిళుడా కనిపిస్తున్నాడు. మొత్తం మీద 3 ఆంధ్రేతరులు కావడంతో నిరుత్సాహపడ్డా. మా డిపార్ట్మెంట్ వారు ట్రైనింగ్ కోసం మైసూర్ వెళ్ళమన్నారు. నా ఉద్యోగపు హోదాకి ఫస్ట్ క్లాసులో ప్రయాణం చేసే అర్హత ఉంది. అందుకే ఫస్ట్ క్లాసులో పయనిస్తున్నా. వ్యక్తిగతంగా అయితే నేను సెకండ్ క్లాస్ ప్యాసింజర్నే. సెకండ్ క్లాసులో ప్రయాణం అయితేనే హాయిగా ఉంటుందని నా అభిప్రాయం. బెర్త్ రిజర్వేషన్ అయితేనే సుమండి. అక్కడ ఎందరో మాట్లాడతారు.
ఒకరినొకరు పరిచయం చేసుకుని స్నేహాన్ని పెంచుతారు, ఆనందాన్ని పంచుతారు, నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు, ఒకరికొకరు యథాశక్తి సాయపడతారు. ఫస్ట్ క్లాస్ ప్రయాణికుల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఎవరి మట్టుకు వారికి సుపీరియారిటీ కాంప్లెక్స్. ముందుగా తాను కల్పించుకుని పలకరిస్తే తన ప్రెస్టేజీకి భంగం వాటిల్లుతుందని భావిస్తారు. అందుచేతనే తగదని ఎదుటివాడు పలకరిస్తేనే గాని పెదవి విప్పడు. అదొక రకం మానసిక రుగ్మత. ఏ మ్యాగజైన్నో పేపర్నో ఇంగ్లీష్ది తిరగేస్తూ ఉంటాడు. ఏకాకిలా ప్రయాణం చేస్తాడు. నాకు మొదట్లో వారిని పలకరించాలనిపించినా తర్వాత ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నా. ఆ రుగ్మత నన్ను పట్టుకుంది కాబోలు. ఇదివరలో 2 సార్లు పొందిన అనుభవాన్ని విస్మరించి మళ్ళీ అదే క్లాసులో ప్రయాణం చేస్తున్నా. వాల్తేరు స్టేషన్లో మెయిల్ ఆగింది. కిటికీలోంచి ప్లాట్ఫారం వైపు చూస్తూ కాలక్షేపం చేస్తున్నా. మా కంపార్ట్మెంట్కి ఎదురుగా సుమారు 20 మంది వలయంలా ఏర్పడి నిలబడ్డారు. వారు తమ మధ్య చుక్కల్లో చంద్రునిలా నిలబడి ఉన్న వ్యక్తితో స్నేహపూర్వకంగా మధ్యలో విధేయత మిళితం చేస్తూ ముచ్చటిస్తున్నారు. 3 వ్యక్తులు అతని మెడలో పూలమాలలు వేశారు. ఆయన ఒక ఆఫీసర్ అని, క్రింది ఉద్యోగులు వీడ్కోలు ఇస్తున్నారని ఎవరికైనా అర్థమవుతుంది. ఆయనది నా వయసే, అంటే సుమారు 50 ఉంటుంది. ఫుల్ సూట్లో ఉన్నాడు. ట్రైన్ కదలబోతూ ఉంటే ఎక్కి గుమ్మంలో నిలబడ్డాడు. క్రిందనున్న వారు కొందరు నమస్కరిస్తున్నారు, కొందరు చేతులు ఊపుతున్నారు. ఆయన ఏ క్యాబిన్లో ఉంటారోనని తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది. చివరన లేచి బయటికి వెళ్ళా. ఆయన నన్ను తప్పించుకుంటూ ఈలోకి వెళ్ళారు. ఆ ఈలో 2 బెర్తలు, మరో ఆయన ఉన్నాడు. తిరిగి నా క్యాబిన్లోకి వచ్చా. మా క్యాబిన్ వాతావరణం ముందే చెప్పాను. అంతా మోగవారిలా కూర్చున్నారు. నేనే చొరవ తీసుకుని పలకరించా ఆంగ్లంలో. ఎదురుగా పై బెర్తలోనున్న ఆయన హౌరా నుంచి మద్రాసు వెళ్తున్నాడు. ఆయన బెంగాలీ. నా పైనున్న ఆయన తమిళుడు, మద్రాసే వెళ్తున్నాడు. తర్వాత నాకెదురుగా అడుగు బెర్త ఆయన్ని పలకరించబోయా. మద్రాసు వెళ్తున్నానని అడగకుండానే ఇంగ్లీష్లో చెప్పాడు. భువనేశ్వరం నుంచి వస్తున్నాడట. తర్వాత ఎవరూ మాట్లాడలేదు. ట్రైను అనకాపల్లిలో ఆగింది. ఈలో ఉన్నాయన కంపార్ట్మెంట్ దిగి ప్లాట్ఫారంపై పాదం మోపాడు. సుమారు 10 మంది ఉద్యోగులు ఆయన్ని చుట్టుముట్టారు. ఒకడు పూలమాల వేశాడు, ఒకడు కూల్ డ్రింక్ తెచ్చి అందించాడు. ట్రైన్ బయలుదేరే వరకు వారితో ముచ్చటించి కదులుతున్న ట్రైన్ ఎక్కాడు. తర్వాత స్టేషన్ తుని. మా తమ్ముడు రాజారావుని కలియడానికి నేను దిగాను. ఎప్పటిలాగే ఆయన ప్లాట్ఫారం మీద ఓ 5గురితో చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడుతున్నాడు. మా తమ్ముడితో మాట్లాడుతున్నా నా దృష్టి అంతా అతని వైపే. రైలు కదలబోతూ ఉంటే ఇద్దరం ఒకేసారి ఎక్కాం. తర్వాత సామర్లకోటలో కొంతమంది ఆయన్ని కలిసి వీడ్కోలు చెప్పారు. రాజమండ్రిలో ఆగింది ట్రైన్. మళ్ళీ అదే తంతు. 15 మంది వరకు వచ్చి కలిశారు ఆయన్ని. అరటిపళ్ళు అమ్మకానికి వచ్చాయి. డజన్ 3 రూపాయలు. అరడజను తీసుకుని 2 రూపాయల కాగితం అందించా. పళ్ళవాడు జేబులు తడుముకొని చిల్లరలేదన్నాడు. ట్రైన్ కదిలింది. ₹1 బదులు మరో 2 పళ్ళనందించిపోయాడా వ్యాపారి. చేయి చాపాను. ఆయన గేట్లో అడ్డంగా నిలబడి ఉన్నాడు. ట్రైన్ స్పీడ్ అందుకుంది. గేటు ముందు నిలబడి ఉన్న ఆయనకి అందివ్వబోయాడా వ్యాపారి. అయితే ఆయన అందుకోలేదు. తనకు పట్టనట్టుగా చూస్తూ ఉండిపోయాడు. చికాకేసింది. ఆయన్ని పక్కకి నెట్టి చేయి చాపా. పళ్ళవాడు పరిగెత్తాడు గాని అందించలేకపోయాడు. కనీసం సారీ అయినా చెప్పకుండా తన క్యాబిన్లోకి వెళ్ళాడు ఆయన. మా క్యాబిన్లోని వారు ఎవరి మట్టుకు వారు పత్రికలో పేపర్లో చదువుకుంటున్నారు. రాజమండ్రిలో కొత్తగా ఇద్దరెక్కి నా బెర్త్ మీద కూర్చున్నారు. నన్ను చూడగానే సర్దుకుని కూర్చున్నారు. కిటికీ దగ్గర కూర్చున్నా. బెజవాడలో దిగుతాం అడగకుండానే చెప్పారు తెలుగులో. బెజవాడ వరకు తెలుగువారు దొరికినందుకు సంతోషం కలిగింది. ముగ్గురం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. కూరగాయల ధరల దగ్గర నుంచి రాజీవ్ గాంధీ విదేశ ప్రయాణం వరకు. బెజవాడ చేరేసరికి రాత్రి 7:30 అయింది. ఆ ఇద్దరూ దిగిపోయారు. నేను కూడా దిగి క్యాంటీన్లోకి వెళ్ళా. అక్కడ సెల్ఫ్ సర్వింగ్. టిఫిన్ చేయాలంటే పెద్ద క్యూ ఉంది. కాఫీ మాత్రం తీసుకున్నా. ఆయన కూడా అక్కడికొచ్చి కేవలం కాఫీ తీసుకున్నారు. ఇరువురూ ఎదురుపడినా పలకరించుకోలేదు. ఆయన కనీసం ఎక్కడికెళ్తున్నారు అని అడిగితే బావుండు అనిపించింది. ఆయన అడగలేదు, నేను మాట్లాడలేదు. రాత్రి 8:30కి బెజవాడ వదిలింది. ప్యాసింజర్లు తమ తమ బెర్తుల మీద పక్కలు పరుచుకున్నారు. నేను కూడా సర్దుకున్నా, పక్క వేసుకున్నా. తర్వాత ఎవరి మట్టుకు వారు కూడా తెచ్చుకున్న టిఫిన్ తీసుకోవడం మొదలుపెట్టారు. బెంగాలీ ఆయన 2 రకాల స్వీట్సు మా ముగ్గురికి ఇచ్చాడు. తీసుకున్నాం. టిఫిన్ కార్యక్రమం అరగంటలో ముగిసింది. తర్వాత అందరూ నిద్రకు ఉపక్రమించారు. 9 గంటలకి తెనాలి దాటింది. అన్ని లైట్లు ఆఫ్ చేశాం. నీలం రంగు బల్బు మాత్రం వెలుగుతోంది. నాకు నిద్ర పట్టలేదు. ఎయిర్ బ్యాగ్లో ఉన్న ఆంధ్రప్రభ వీకిలి తీశా. నా తల దగ్గరున్న లైట్ వెలిగించా.
కొంతసేపు చదివాక నిద్రొచ్చింది. లైట్ ఆఫ్ చేశా. మాస్టారు, ఆ ప్రభ వీకిలీ ఓసారి ఇస్తారా? మా క్యాబిన్లో అభ్యర్థన. తెలుగులో త్రుళ్ళిపడ్డా. అశరీరవాణి మాట్లాడినట్టు అనిపించింది. నీలిరంగు వెలుతురులో ఆ ముగ్గురి వైపు తిరిగి చూశా ఆశ్చర్యంగా. నేనే అడుగుతున్నా మాస్టారు. నాకెదురుగా క్రింది బెర్తులో ఉన్నాయన నోట్లోంచి వచ్చాయి ఆ మాటలు. మీ అసాధ్యం గోలా, మీరు తెలుగువారేనా? తెలుగులో స్వగతంలో ఆశ్చర్యపోయి, మీరు ఆంధ్రుడు అనుకోలేదు సార్ అన్నాను పుస్తకాన్ని అందిస్తూ. ఆయన అప్పటికే తన తల వద్దనున్న బెడ్ లైట్ స్విచ్ ఆన్ చేశారు. నా మాటకి జవాబుగా హుందాగా ఓ చిరునవ్వు విసిరారు. అంతేగాని ఏమీ మాట్లాడలేదు. వీక్లీ పేజీలు తిరగేస్తున్నారు. రాజమండ్రి నుంచి బెజవాడ వరకు మేం తెలుగులో మాట్లాడుకుంటూ ఉంటే ఆయన మా మాటలు వింటూ భాష తెలియని వానిలా పెదాలంటించుకుని రిజర్వ్డ్గా కూర్చున్నారు. మేం జోక్స్ కట్ చేసుకుని నవ్వుకుంటున్నా ఆయన కనీసం చిరునవ్వైనా చిందించలేదు. నేను చేసిన కామెంట్ కూడా ఆయన నుండి రెస్పాన్స్ లేదు. చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. అటువంటి ఆయనతో ముచ్చటించాలనిపించలేదు. పైగా నిద్రొస్తోంది. సార్, మరో 20 నిమిషాల్లో సెంట్రల్ స్టేషన్ వస్తుంది. తలుపు ట్యాప్ చేసి మేలుకొల్పాడు అటెండరు. అందరము లేచాం. వారపత్రిక నా పక్కలో పడి ఉంది. మా సామాన్లు సర్దుకున్నాం. 5:30 గంటలకల్లా సెంట్రల్లో దిగాం. నాకు మద్రాసు నుంచి కనెక్టింగ్ ట్రైన్ బృందావన్ ఎక్స్ప్రెస్ 7 గంటల 5 నిమిషాలకు బయలుదేరుతుంది. చాలా టైం ఉంది. ప్లాట్ఫారం మీద ఒక కొళాయి దగ్గరికి వెళ్ళా. మొహం కడుక్కున్నా. బృందావన్ బయలుదేరే ప్లాట్ఫారం చేరుకున్నా. చిన్న సూట్ కేసు, ఎయిర్ బ్యాగు నా సామాను. కాబట్టి కూలీల అవసరం లేదు. కాఫీ కోసం క్యాంటీన్ దగ్గరికి వెళ్ళా. అక్కడ నా కొలీగ్ మూర్తి కనిపించాడు. అనకాపల్లి నుంచి వస్తున్నాడు. నాతో పాటు ట్రైనింగ్ కోసం. పలకరింపులు, కాఫీలు అయ్యాయి. వెయిటింగ్ రూమ్కి పోదామా అన్నా. అతని సామాను చూస్తూ నాలాగే సింపుల్గా తెచ్చుకున్నాడు. అక్కడికి వెళ్ళే వచ్చా. అక్కడికన్నా ఈ ప్లాట్ఫారమే బాగుంది. మరో 30 గంటేగా, ఇక్కడే కాలక్షేపం చేద్దాం అన్నాడు. మూర్తి నేను 5 సంవత్సరాల పాటు ఒకే ఆఫీసులో పనిచేశాం 10 సంవత్సరాల క్రితం. చాలా విషయాలు ముచ్చరించుకున్నాం. అంతలో బృందావన్ ప్లాట్ఫారం మీదకి వచ్చింది. నేను మూర్తి ఆ ట్రైన్ ముందు నుంచి కొస వరకు చూశాం. ఎక్కడా ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ కనిపించలేదు. ఆశ్చర్యం వేసింది. ఆన్వర్డ్ రిజర్వేషన్ బృందావన్కి కన్ఫర్మ్ అయిందని మా విజయనగరంలో చెప్పారు. సీట్ నెంబర్ 17 అని కూడా చెప్పారు. తనకు కూడా బృందావన్లోనే రిజర్వేషన్ అయిందని చెప్పాడు మూర్తి. ఆశ్చర్యం, ఆ బోగియే కనపడదు. మరోసారి తిరిగి చూశాం. కనిపించలేదు. ప్రయాణికులు హడావుడిగా ట్రైన్లోకి పోతున్నారు. ఎవరిని అడిగినా సమాధానం చెప్పరు. పైగా వాళ్ళ భాష మాకు తెలీదు. మేము అడిగిన వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చునో రాదో తెలీదు. ఏం చేయాలో తోచలేదు. ఎంక్వైరీ దగ్గరికి పోయి అడిగాం. రిజర్వేషన్ చార్ట్ చూసుకోమని సలహా ఇచ్చాడు రిజర్వేషన్ గుమస్తా. అతని జవాబుకి చిరాకేసింది. ఈ ట్రైన్లో ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంటే కనపడలేదని చెప్పాం. అతను మమ్మల్ని ఎగాదిగా చూశాడు. బృందావనంలో ఫస్ట్ క్లాస్ ఉండదని, ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్లకే ఏసీ చైర్ కార్లో అకామిడేషన్ ఇస్తారని, ఏసీ చైర్ కార్ చార్ట్ చూసుకోమని చెప్పాడు. చార్ట్ చూసుకున్నాం. మా పేర్లున్నాయి. అయితే మా ఇద్దరివి చెరుకు కంపార్ట్మెంట్లో ఉన్నాయి. ట్రైన్ బయలుదేరడానికి మరొక పావుగంట టైం ఉంది. నా కంపార్ట్మెంట్లోకి వెళ్ళా. ఏసీ ఆన్ చేసి ఉంది. ఉదయం కావడం వల్ల బాగా చలిగా ఉంది. లోపల చాలా ఇరుగ్గా ఉంది. 2 చేతుల్లోనూ సామాన్లు. ఆ ఇరుకు దారిలోనే ఎదురుగా వస్తున్న ప్యాసింజర్లను తప్పించుకుంటూ నా సీట్ నంబర్ వెతుక్కుంటూ నడుస్తున్నా. కింద పరిచి ఉన్న తివాచి చెప్పుల్ని ఖర్చుకుంటున్నాయి. అడుగులు త్వరగా పడ్డం లేదు. ఎలాగో తంటాలు పడి నా నెంబర్ పట్టుకున్నా. పక్కనే ఉన్న 18వ నెంబర్ చైర్లో ఆయన, ఆ ఆఫీసర్ కూర్చుని ఉన్నారు. సామాను సర్దుకుని నా చైర్లో కూర్చోబోతూ ఉంటే ఆయన పలకరించారు. వాల్తేరు నుంచి చూస్తున్నా. ఎక్కడికెళ్తారు? మైసూరు చెప్పాను పొడిగా. కొద్ది నిమిషాలు మౌనంగా గడిచాయి. కంపార్ట్మెంట్లోని ప్యాసింజర్లు మాట్లాడుకుంటున్నారు. కన్నడం, అరవం, ఇంగ్లీషు తప్ప ఎక్కడా తెలుగు మాట వినిపించలేదు. ట్రైన్ ఇంకా బయలుదేరలేదు. ఆయన పలకరించాక కూడా మాట్లాడకుండా ఉండటం సభ్యత కాదనిపించింది. క్షమించాలి, మీరెవరో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది అన్నా. తాను శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి జిల్లాల వరకు రీజనల్ ఆఫీసర్నని, బెంగళూరు ట్రాన్స్ఫర్ అయిందని, ప్రస్తుతానికి ఒక్కడిని వెళ్తున్నానని చెప్పారు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది. రాజమండ్రి దాటాక ఆయన ఏ స్టేషన్లోనూ దిగలేదు. ఎవరూ వచ్చి ఆయన్ని కలవలేదు. రాజమండ్రిలో పళ్ళవాడు అరటిపండ్లు అందిస్తూ ఉంటే వాటిని తీసుకుని తోటి ప్రయాణికునికి సహాయపడాలనే భావం కూడా లేదు ఆయనకు. కంపార్ట్మెంట్లో ఎన్నోసార్లు ఎదురైనా పలకరించుకోలేదు. ఆయన ప్రవర్తనకు తగినట్టుగానే నేను పలకరించలేదు. ఒకరి అవసరం నాకు లేదు అని ఎంతటివాడైనా ఎప్పుడూ అనుకోకూడదు అన్న సూక్తి తెలిసినా నేను అలాగే ప్రవర్తించా. మొదట్లో పలకరించాలనుకున్నా ఆయన పెద్ద ఆఫీసర్లా కనిపిస్తున్నాడు. క్లాస్ కాన్షియస్నెస్ నన్ను పలకరించనీయలేదు.
ఇప్పుడు ఇరువురము పరాయి రాష్ట్రంలో పడ్డాం. తోడు ఉండాలనే తహతహ ఇద్దరిలోని కనిపిస్తోంది. బృందావన్ కదిలింది. కంపార్ట్మెంట్లోకి బ్రేక్ఫాస్ట్ ప్యాకెట్స్ వచ్చాయి. మా వరుసలో 19వ నంబర్ చైర్లో కిటికీ దగ్గర కూర్చున్న ఆయన తమిళుడు ఒక కాగితం ప్యాకెట్ తీసుకున్నాడు. అందులో 2 ఇడ్లీలు, 3 వడ అతి చిన్న సైజులో ఉన్నాయి. ప్లాస్టిక్ కప్పులో చట్నీ, ప్లాస్టిక్ స్పూన్ ఉన్నాయి. ఆ ప్యాకెట్ వెల 3.5. వాటి క్వాలిటీ, క్వాంటిటీ చూశాక తీసుకోవాలనిపించలేదు. ఆయన కూడా తీసుకోలేదు. మరొకడు దోశలు తెచ్చాడు. ఆయన తీసుకున్నారు. 2 దోశలు, చట్నీ. వెల 3.5. నాకు కూడా తీసుకోవాలనిపించింది. ఈలోగా ఆయనే అన్నారు, బాగున్నాయి, వేడిగా తీసుకోండి అంటూ ప్యాకెట్ని తీసుకుని నాకు అందించారు. తర్వాత కాఫీ తాగాం. ఒక్కొక్కరి బిల్లు 4.5 అయింది. 5 రూపాయల నోటు జేబులోంచి తీశా. నాకన్నా ముందు ఆయన 10 రూపాయల నోటు తీసి బేరర్కి అందించి వాడిచ్చిన రూపాయి తీసుకున్నారు. 5 రూపాయల నోటుని ఆయనకి అందివ్వబోయాను. ఆయన తీసుకోలేదు. పర్వాలేదు, ఉండనీయండి అన్నారు. అతి బలవంతం మీద ఆ నోటుని అందుకుని తన చేతిలో ఉన్న ఆ రూపాయి నోటుని నాకు ఇచ్చారు. నేను తిరిగి ₹1/2 ఆయనకు బాకీ, చిల్లరలేదు. తర్వాత ఇస్తానన్నా. తర్వాత ఆయన నా ట్రైనింగ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. తిరుగు ప్రయాణంలో బెంగళూరులో దిగమన్నారు. టౌన్ చూపిస్తానన్నారు. ఆయన విషయాలు కూడా అడిగి తెలుసుకున్నా. వారి స్వగ్రామం అమలాపురం దగ్గర పుల్లేటికుర్రు. అబ్బాయిలిద్దరూ వాల్తేరు యూనివర్సిటీలో చదువుతున్నారు. మరో 4 నెలలు పోతే గాని కుటుంబాన్ని మార్చడానికి కుదరదని, అంతవరకు ఒంటరిగానే ఉంటానని చెప్పారు. తనకి బెంగళూరు కొత్త కాకపోయినా తన కోసం స్టేషన్కి తన స్నేహితుడు వస్తాడని చెప్పారు. నేను బెంగళూరు కంటోన్మెంట్లో దిగుతా, మీరు సిటీలో దిగాలి. పావుగంట టైంలో టిప్పు ఎక్స్ప్రెస్ బయలుదేరుతుంది. 4:30 కల్లా మైసూరు చేరుకుంటారు. డైరెక్షన్ ఇచ్చారు. బంగారుపేట వెళ్లే వరకు ఏవో కబుర్లు చెప్పుకున్నాం. తర్వాత ఆయన పేపర్ చదవడంలో నిమగ్నులయ్యారు. వారపత్రిక తీసుకుని చదవడం మొదలుపెట్టా. ట్రైన్ కంటోన్మెంట్ చేరగానే కూలీల చేత సామాను పట్టించుకుని దిగారాయన. చాలా సామానుంది. 2 విఐపి సూట్ కేసులు, 2 ఎయిర్ బ్యాగులు, హోల్డాలు, 2 చిన్న బ్యాగులు. ఒకరు మేనేజ్ చేసుకోవడం కష్టమే. కిటికీ దగ్గరున్న 19వ నంబర్ ఆయన కూడా దిగాడు. గుమ్మం దగ్గరికి వెళ్ళి ఆయనకి టాటా చెప్పి తిరిగొచ్చి ఖాళీగా కిటికీ దగ్గర చైర్లో కూర్చున్నా. కిటికీలోంచి ఆయన కనబడుతున్నారు. సామాను దగ్గరగా ఉంచుకుని వెంకట్రావు గారి కోసం చూస్తున్నారు. కాలికి ఏదో తగిలి ముందుకు వంగి చూశా. ఎయిర్ బ్యాగ్ కనిపించింది. అది ఆయనదే. కిటికీ అద్దంలోంచి ఆయన కనపడుతున్నారు. కానీ పిలవడానికి కుదరదు. కిటికీ ఓపెన్ చేయలేము. అద్దం పర్మనెంట్గా బిగించబడి ఉంది. చివాళ్ళ లేచా. గుమ్మం దగ్గరికి వెళ్ళా. అప్పటికే ట్రైన్ నెమ్మదిగా కదిలింది. అదృష్టవశాత్తు ఆయన మా బోగి వైపు చూస్తున్నారు. నా చేతిలో సంచి చూసి పరిగెత్తుకుని వచ్చారు. బ్యాగ్ అందుకుని థ్యాంక్స్ చెప్పారు. విష్ యూ ఆల్ ది బెస్ట్ శుభాకాంక్షలు తెలియచేస్తూ చేయి ఊపుతూ వీడ్కోలిచ్చారు. అప్రయత్నంగా కుడి చేతినెత్తి సెల్యూట్ చేశా. ఆయన చేయి ఊపుతూనే ఉన్నారు. కనుమరుగు అయ్యేంత వరకు ఆయన వైపు చూస్తూ ఉండిపోయా. మీరింతవరకు వీడ్కోలు కథ విన్నారు. రచన కీర్తిశేషులు బెహరా వెంకట సుబ్బారావు. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 1986 సంవత్సరం నవంబర్ 21వ తేదీ ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురితమయ్యి మధ్యతరగతి మందహాసం బెహరా వెంకట సుబ్బారావు సర్వలభ్య రచనలు కథా సంపుటంలో పునర్ముద్రితమైంది. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి